గత వీడియో తర్వాత చాలా మంది మహిళలు ఒకే వాక్యం రాశారు, ఇది నా శరీరమే అనుకున్నాను. ఆ వాక్యం నా మనసులో నిలిచిపోయింది. అలసట, రక్తస్రావం, జుట్టు రాలడం సహజమని మనం నమ్ముతాం. హాయ్, నేను డాక్టర్ అర్చనా వికే. ఈరోజు అనీమియా ఎందుకు మళ్ళీ వస్తుంది, సప్లిమెంట్లు ఎందుకు పనిచేయవు, అలసట వెనుక ఉన్న లోతైన సమస్యలేంటో తెలుసుకుందాం. మీరు ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ వీడియో మీకోసమే. మొదలు పెడదాం. మన మొదటి ప్రశ్న ఫాతిమా నుండి వచ్చింది. ఆమె అంటోంది, నాకు జీవితాంతం అనీమియా ఉంది, మా అమ్మకు ఉంది, ఇది నేను ఎప్పటికీ భరించాల్సిందేనా? చూడండి ఫాతిమా, ఇది నిజంగా ముఖ్యమైన ప్రశ్న. దీని సమాధానం మీకు ఎందుకుందో ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అనీమియా ఒకే రకమైన వ్యాధి కాదు, ఇదొక సంకేతం. చికిత్స కారణాన్ని బట్టి ఉండాలి. 3 బకెట్ల గురించి మీకు చెప్పాలి. మొదటి బకెట్ లోకం. మీ శరీరానికి తగినంత ఐరన్, B12 లేదా ఫోలేట్ అందడం లేదు. ఇది భారతదేశంలో చాలా సాధారణం. ఈ సందర్భంలో చికిత్స చాలా సులభం. లోపాన్ని భర్తీ చేయాలి, అలాగే శోషణను అడ్డుకునే అలవాట్లను సరిచేయాలి. చాలా మంది మహిళలు పూర్తిగా కోలుకుంటారు. రెండవ బకెట్ రక్తనష్టం. భారీ లేదా ఎక్కువ రోజులు వచ్చే పీరియడ్స్, గర్భధారణ, ప్రసవం. మీరు భర్తీ చేయగలదానికంటే వేగంగా ఐరన్ బయటకు పోతుంది. ఇక్కడ మాత్రలు మాత్రమే దీర్ఘకాలంలో సరిపోవు. మీరు ఆ లీక్ని ఆపాలి, లేకపోతే మీరు ఎంత సప్లిమెంట్లు తీసుకున్నా రక్తహీనత మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మూడవ బకెట్ ఇంకేదో జరుగుతోంది. కొంతమందికి థాలసీమియా ట్రైట్ లాంటి జన్యుపరమైన లక్షణం ఉంటుంది. ఇందులో ఐరన్ సాధారణంగా ఉన్నా హిమోగ్లోబిన్ తక్కువగానే ఉంటుంది. కొంతమందికి థైరాయిడ్ సమస్యలు, దీర్ఘకాలిక వాపు, కిడ్నీ వ్యాధి లేదా శోషణను అడ్డుకునే పేగు సమస్యలు ఉంటాయి. ఈ సందర్భాల్లో మూల కారణాన్ని చికిత్స చేయడమే రక్తహీనతను సరిచేస్తుంది. కాబట్టి ఫాతిమా ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వాలంటే, ఇది జీవితాంతం మరియు కుటుంబంలో ఉంటే దయచేసి మీ డాక్టర్ను ప్రత్యేకంగా థాలసీమియా ట్రైట్ మరియు థైరాయిడ్ గురించి అడగండి. కాబట్టి ఈ క్రమాన్ని పాటించండి, పరీక్షించండి, బకెట్ను గుర్తించండి, కారణాన్ని చికిత్స చేయండి, కోలుకున్నట్లు నిర్ధారించండి. రోష్ని కోరాలో అడిగిన మరో ముఖ్యమైన ప్రశ్న, నేను 3 నెలలుగా ఐరన్ మాత్రలు వాడుతున్నా, ఇంకా అలసటగా ఉంది, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? దీనికి 3 సాధారణ కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మీ సమస్యకు కారణం కావచ్చు. కారణం 1, శోషణకు అడ్డంకి ఏర్పడుతోంది. ఇది అత్యంత సాధ్యమైన కారణం. మీరు మాత్రను టీ, కాఫీ, పెరుగు లేదా పాలు తాగిన గంటలోపే వేసుకుంటున్నారా? టీలోని టానిన్లు, కాఫీలోని పాలిఫెనాల్స్, పాల ఉత్పత్తుల్లోని కాల్షియం ఐరన్తో కలిసి అది శరీరానికి అందకుండా చేస్తాయి. మాత్ర అసలు తన పని చేయకుండా శరీరంలో నుంచి వెళ్ళిపోతుంది. పరిష్కారం, ఐరన్ను నీటితో లేదా నిమ్మకాయ నీటితో తీసుకోండి. టీ, కాఫీ కనీసం 2 గంటల గ్యాప్లో ఉండాలి. ఈ ఒక్క మార్పు ఖరీదైన మాత్రకు మారడానికంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. రెండవ కారణం, చాలా తొందరగా ఆపేయడం. 3 నుండి 4 వారాల్లో మీకు నయమవుతుంది. అంతా అయిపోయిందని మీరు అనుకుంటారు, కానీ అది మీ హీమోగ్లోబిన్ కోలుకోవడం మాత్రమే. మీ ఫెరిటిన్ నిల్వలు నింపుకోవడానికి 3 నుండి 6 నెలలు పడుతుంది. త్వరగా ఆపేస్తే నిల్వలు ఖాళీ అయి లక్షణాలు మళ్ళీ వస్తాయి. మూడవది, ఐరన్ ఒక్కటే సమస్య కాదు, B12 లోపం కూడా అలసట, మబ్బుగా ఉండే మెదడు వంటి లక్షణాలను ఇస్తుంది. కానీ ఐరన్ మాత్రలు దీనికి పనిచెయ్యవు. థైరాయిడ్, అధిక రక్తస్రావం సమస్యలు ఐరన్ పెరిగినా మిమ్మల్ని అలసటగా ఉంచవచ్చు. 2 నుండి 3 నెలలు సప్లిమెంట్లు వాడినా మార్పు లేకపోతే డాక్టర్ను కలిసి B12 మరియు PSH పరీక్షలు చేయించమని అడగండి. ఒకే మందును పదే పదే వాడకండి. తర్వాత నాకు రెడ్డిట్లో గీత అనే వ్యక్తి చేసిన ఒక వ్యాఖ్య ఉంది. అనీమియా వల్ల బరువు పెరగడమా? నేను గత ఏడాది 6 కిలోలు పెరిగాను, ఎందుకు అని అర్థం కావడం లేదు. ఇప్పుడే నాకు అనీమియా ఉందని తెలిసింది. ఈ ప్రశ్న నాకు చాలా సార్లు వస్తుంది. ఇది మంచి ప్రశ్న కూడా. అనీమియా నేరుగా కొవ్వు పెరగడానికి కారణం కాదు, కానీ సంబంధం నిజమే, మరియు అది 2 దిశల్లో పనిచేస్తుంది. మీరు ఎప్పుడూ అలసటగా ఉంటే మీరు తక్కువగా కదులుతారు. నెలల తరబడి కదలిక లేకపోవడం బరువు, మెటబాలిజాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల అనీమియా, అలసట, తక్కువ చురుకుదనం, బరువు మార్పులు వస్తాయి. కానీ చాలా మంది పూర్తిగా మిస్ అయ్యే విషయం ఇదే, థైరాయిడ్ సంబంధం. ఇనుము లోపం థైరాయిడ్ పనితీరును మందగించవచ్చు. మందగించిన థైరాయిడ్ వల్ల బరువు పెరగడం, చల్లదనం తట్టుకోలేకపోవడం, అనీమియాతో చాలా సమానంగా కనిపించే అలసట వస్తాయి. చాలా మహిళలు ఈ 2 ఒకేసారి జరుగుతున్నాయని తెలియకుండానే ఉంటారు. కాబట్టి మీకు అలసటతో పాటు బరువు పెరగడం కూడా ఉంటే మీ ఇనుము పరీక్షలతో పాటు థైరాయిడ్ పరీక్ష, TSH కూడా చేయించుకోమని అడగండి. ఇది ఒకటి లేదా మరొకటి అని ఊహించకండి. చివరిగా ట్విట్టర్లో బెనితా అడిగిన ప్రశ్న చూద్దాం. నాకు తలనొప్పి, తల తిరుగుడుగా ఉంది. మా మామ లో బీపీ అని,
పొరుగువారు అనీమియా అని అంటున్నారు. రెండు కావచ్చా? ఎలా తెలుసుకోవాలి? వారు మీకు సాయం చెయ్యాలనే చూస్తున్నారు. దీని గురించి నేను వివరిస్తాను. ఈ రెండు పరిస్థితులు పైకి ఒకేలా ఉన్నా వాటి పని విధానం చాలా భిన్నం. తక్కువ రక్తపోటు ఒత్తిడికి సంబంధించింది, అంటే గుండె పంపింగ్ బలం గురించి. ముఖ్యంగా మీరు కూర్చున్నా లేదా పడుకున్నా సడన్ గా లేచినప్పుడు వచ్చే తల తిరుగుడు తక్కువ రక్తపోటుకు ప్రధాన లక్షణం. ఇక అనీమియా అనేది రక్తంలోని ఆక్సిజన్ స్థాయికి సంబంధించినది. దీని లక్షణాలు వేరుగా ఉంటాయి. శ్రమ చేసినప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, విశ్రాంతి తీసుకున్నా పోని అలసట, కూర్చునే స్థితిలో ఉన్న గుండె వేగంగా కొట్టుకోవడం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, ఈ రెండు ఒకేసారి ఉండే అవకాశం ఉంది. ఒకదాని చికిత్సతో మరొకటి నయం కాదు. కావున లక్షణాలతో ఊహించే కంటే రక్తపోటు మరియు రక్త పరీక్షలు చేయించుకోండి. క్లినిక్లో 30 నిమిషాలు గడిపితే ఎంత ఇంటర్నెట్ డయాగ్నోసిస్ చేసినా రాని నిజమైన సమాధానం మీకు లభిస్తుంది. మీకు అనుమానం ఉంటే ప్రాక్టోలో హీమటాలజిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్ను సంప్రదించి సలహా పొందండి. ఇది గమనించాలా లేక చర్య తీసుకోవాలా అని వారు వివరిస్తారు. అనీమియా రహస్యం కాదు. ఐరన్ తక్కువగా ఉంటే కారణం అడగండి. మళ్ళీ తక్కువగా అయితే అది ఎక్కడికి పోతుందో తెలుసుకోండి. సప్లిమెంట్లు పనిచేయకపోతే శరీరంలో శోషణని ఏమి అడ్డుకుంటుందో తెలుసుకోండి. మీరు ప్రశ్నలను మార్చితే ఫలితాలు కూడా మారతాయి. ప్రధాన ఆరోగ్య విషయాలపై ఉపయోగపడే సలహాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.